హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.2. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ ఒక టైం లైన్ ఫాలో అవ్వడం లేదు. నిన్న జరిగిన లైవ్ని ఈ రోజు ఎపిసోడ్గా టెలికాస్ట్ చేస్తున్నాడు. అదేంటో. ఇంకొచ్చేసి సంజన 2.2. ఇదే నేను చెప్పడం లేదు, సంజన గారే చెప్పారు దివ్యల మాదిరి గారితో. దివ్యల మాదిరి గారు, మీరు నాలాగే ఉన్నారు, మీరు సంజన 2.0 అని. వాళ్ళు ఈరోజు అదే రీక్రియేట్ చేశారన్నమాట. సంజన గారు ఎలాగైతే గొడవలు పెట్టుకున్నారో ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేశారు. సంజన గారు అలాగే దివ్యల మాదిరి గారు. ఇదైతే ఫ్రాంక్ అనమాట. వాళ్ళు నిజంగా గొడవ పడలేదు, వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు ఒక కంటెంట్. అది స్టిక్కర్స్ పోయాయని ఇలా అలా అక్కడున్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది వీళ్ళు కంటెంట్ కోసమే చేస్తున్నారని. కానీ దివ్యల మాదిరి గారు ఫ్రాంక్ పేరుతో సంజన గారు ఏమేమి తప్పులు చేస్తారో అవన్నీ చెప్పేశారు. మీకు దొంగబోర్డు వేశారు, మీరు చిన్నప్పటి నుంచి దొంగేమో, అన్ని కంటెంట్ కోసమే చేస్తున్నారు అలా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి దివ్యల మాదిరి గారు మళ్ళీ ఇంకో ఫైట్, నిన్నటి నుంచి ఫైట్ పెట్టుకుంటూనే ఉన్నారు కంటెంట్ కోసం. ఈవిడైతే చాలా రూడ్గా మాట్లాడుతున్నారు హౌస్ మేట్స్తో. అక్కడ కర్రీ వేసుకున్నావా అంటే అది నేను కొంచెం వేసుకున్నా, నాకు చెప్పాలి కదా, ఒక నిమిషం అక్కడ చెప్పేసి వేసుకుని ఉంటే సరిపోయేది. ఈవిడ తప్పు చేసి ఏంది ఇంత వేసుకున్న దానికి ఇంత రాద్ధాంతం చేయాలా, మరీ ఇంత అంటున్నారు. కానీ చాలా రూడ్గా మాట్లాడుతున్నారు. ఎవరన్నా వాళ్ళ దగ్గరికి హౌస్ మేట్స్ అందరూ వచ్చి సింపుల్గా చెప్తున్నారు ఆవిడకి. అలా కాదండి, ఒక రూల్ ఉంటుంది కదా, చెప్పాలి కదా, ఇదే ఫుడ్ మానిటర్కి ఇదంటే ఆవిడ ఒప్పుకోవడం లేదు. ఆవిడే చాలా నేనే గొప్ప అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసారా, చేతులు కొట్టడం, ఇవన్నీ చూస్తే నాకు చిరాకు వస్తుంది నిజంగా. ఒక మాట్లాడే విధానం ఉంటుంది, అది ఈవిడ ఎక్కడా కానీ ఫాలో అవ్వడం లేదు. ఎదుటి వాళ్ళకి చిరాకు వచ్చి వాళ్ళు వీళ్ళ మీదకి గొడవకు దిగాలి, అలానే ఉంటుంది ఇది. ఇంకా లాస్ట్కి ఈవిడేం చెప్పారంటే ఇంకోటి, ఒకవేళ ఇప్పుడు దివ్య ఫుడ్ మానిటర్ కదా, ఆవిడని చేంజ్ చేయకపోతే ఈవిడ భోజనం చేయరంట, అలాగే మధ్యాహ్నం భోజనం ప్రిపేర్ చేయరంట. ఈవిడ రూల్ అది. ఇంకా కెప్టెన్ కళ్యాణ్ అయితే అలా కుదరదు అని అందరినీ డెసిషన్ అడిగాడు. వీళ్ళిద్దరితో మీకేమన్నా ప్రాబ్లం ఉందా అని. అందరూ ఏమీ ప్రాబ్లం లేదు, దివ్య గారితో అయితే మాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ మాదిరి గారు ఇలా గొడవ పెట్టుకుంటూ ఉంటే అన్నం తినే దగ్గర బాగోదు, అది మటుకు ఒకటి చూసుకోండి అంటే ఇంకా ఇద్దరితో బాగానే ఉంది కదా అని మళ్ళీ ఏ డెసిషన్ తీసుకోలేదు, ఇద్దరిని అలాగే కంటిన్యూ చేశారు. చూద్దాం ఇంకా మళ్ళీ ఏదన్నా గొడవలు జరుగుతాయా అని. ఇక్కడ దివ్యల మాదిరి గారిదే తప్పు, ఈవిడ మాట్లాడే విధానమే సరిగ్గా లేదు.